పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలంటూ చెలో హైదరాబాద్ పోరుబాట పేరుతో ఆందోళనకు సిద్ధమైన మాజీ సర్పంచ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి, పరకాలలో మాజీ సర్పంచ్లను తెల్లవారుజామునే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ సర్కార్ తీరుపై మాజీ సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లుల కోసం శాంతియుతంగా నిరసన తెలపాలనుకుంటున్న తమను అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమంటూ మండిపడ్డారు. ఈరోజు 4వ తారీఖు తలపెట్టిన మా పాత బిల్లుల కోసం నిరసన దీక్షగా శాంతియుతంగా చేయడం కోసం మేము సెక్రటరీ ముందు పోవడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో ఇవాళ మమ్మల్ని అక్రమంగా ఒక దొంగలాగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజున మేము చేసిన పనులకు గాను బిల్లులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇవాళ 10 నెలలు అవుతున్నా కూడా మాకు కనీసం ₹1 ఇవ్వకుండా ఇవాళ మేము ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి దగ్గర పోయినాం, ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మేము చెప్పుకోవడం జరిగింది. మాకు ఈ అక్రమ అరెస్టులు కాకుండా మాకు తగిన బిల్లులు ఇచ్చి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. అయ్యా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ప్రజాపాలన అని మీరు చెప్తా ఉన్నారు కదా, మేమేమంటున్నాం అంటే మేము చేసిన పనులకు బిల్లులు ఇప్పియండి. ఇచ్చి గౌరవించాల్సింది పోయి అర్ధరాత్రి ఉద్యోగులు, పోలీసులు ఉద్యోగులు వాళ్ళను పురమాయించి అర్ధరాత్రి అరెస్ట్ చేయించి నిర్బంధించి చేయడం అయితే ఇది భావ్యం కాదు, ఇది మీకు తగదు. ప్రజాపాలన డంబాలు కొట్టడం కాదు సార్. మాకు రావాల్సిన బిల్లులేవో ఇచ్చి మీరు గౌరవాన్ని కాపాడుకుంటే మంచిదని మేము భావిస్తా ఉన్నా. నా భార్య, 2 ఆడపిల్లలు, నా భార్యను నేను నా పిల్లలను తీసుకొచ్చి వర్ధన్నపేట అంబేద్కర్ గారి విగ్రహం ముందు ధర్నా చేస్తా, లేదు అక్కడ ఇబ్బంది పెడతాను, ఇదే పోలీస్ స్టేషన్లో నేను నా బిల్లులు ఇచ్చేదాకా ఇక్కడే పోలీస్ స్టేషన్లో నిరాహార దీక్ష దిగుతా.